ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేనవి చాలా ఘనంగా జరగబోతున్నాయి పిఠాపురంలో. అయితే ఈ నేపథ్యంలో ఒక సంచలన పిలిపిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వాస్తవానికి మామూలుగా పొలిటికల్ సభలు ఇలాంటి భారీ సభలు జరిగినప్పుడు ఏం జరుగుద్దంటే ఆ సభ అయిపోయిన తర్వాత అంటే ఓకే వీళ్ళ అంచనా 15 లక్షల మంది వస్తారో లేదంటే 10 లక్షల మంది లక్షల్లో అయితే వస్తారు ఈ సభకి అనేది ఒక అంచనా. ఆ లక్షల మంది వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఆ ప్రాంగణం ఆ ఏరియా ఆ ఊరు ఎలా తయారవుతుంది అంటే వెళ్ళిపోయిన తర్వాత చాలా దారుణంగా ఉంటుంది, చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు ఏంటి అంటే ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా అంటే జనసేన కార్యకర్తలు జనసేన సైనికులు ఎవరైతే ఉన్నారో వీర మహిళలు వీళ్ళందరూ కూడా శ్రమదానం చెయ్యాలి. యువత అందరూ కూడా సభ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోకుండా దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు, ఒక టీంను కూడా రెడీ చేశారు. ఎక్కువ యువత అందులో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళందరూ శ్రమదానం చేయాలి. మొత్తం అక్కడ ఉన్న చెత్త ఇదంతా కూడా క్లీన్ చేసేయాలి కంప్లీట్గా. శ్రమదానం చేసి మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా శుభ్రంగా మార్చి, ఎందుకంటే ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా కాబట్టి మళ్ళీ ఆ శాఖకే రేపొద్దున్న వాళ్ళే చేయాలి మళ్ళీ. అందుకని ఆయన తీసుకున్న నిర్ణయం ఒక రకంగా రాజకీయ పార్టీలు రేపొద్దున్న భవిష్యత్తులో ఎలాంటి సభలు సమావేశాలు పెట్టినా దానికి ఈయన ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ నిర్ణయం ఇది. రేపొద్దున్న అదిగో అప్పుడు ఆవిర్భావ దినోత్సవం జరిగినప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ ఏం చేశారో మీరు చేయండి అని ప్రజలు చెప్పే పరిస్థితి ఇప్పుడు ఆయన తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇది మంచి పని కూడా చేయాలి కూడా. అందరూ ప్రతి పార్టీ కనుక ఇలాగ ఇనిషియేట్ తీసుకుంటే ఎవరికి వాళ్ళు శుభ్రత పరిశుభ్రత లేదంటే శ్రమదానం ఇంతకుముందు జరిగేవి అవన్నీ కనుక చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ వాతావరణం అద్భుతమైన వాతావరణంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు రావు, ఎలాంటి కలుషితం అవ్వదు. పూర్తిగా మళ్ళీ పరిశుభ్రంగా మార్చి ఇంటికి వెళ్తారట మొత్తం రేపు సభ అయిన తర్వాత.